అమరావతి రాజధానిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కూటమి నేతలు. అమరావతి రైతులంటే జగన్ కు చిన్నచూపని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. మావిగాని ఎజెండాతోనే 2029 ఎన్నికల బరిలోకి దిగుతామని జగన్ చెప్పడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా జగన్ వేషాలున్నాయంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర కుమార్ అమరావతి దాన్ని కట్టుతూ ఉంటే మళ్ళీ దాని మీద కూడా విమర్శలు. వాళ్ళు ముందు అమరావతి ఒప్పుకున్నారు, తర్వాత 3 అన్నారు, మళ్ళీ ఈరోజు మ్యావిగా అన్నారు. అంటే ఇక్కడ నిలకడ లేనటువంటి పార్టీ అది ప్రజలు సుభిక్షంగా ఉంటుంది ఇష్టం లేదు. తప్పకుండా అమరావతిని అద్భుతమైనటువంటి భవిష్యత్తు రాజధానిగా కట్టి తీస్తాం. 2019కి ముందు అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అంటేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, ప్రజలు అమరావతి రాజధానికే 24లో ఓటేశారు. 2 సార్లు ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులు అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏం లేదు. 2014 అసెంబ్లీలో ఆయన అనుకూలం అని చెప్పాడు. 2019 ఎన్నికల ముందు కూడా బొత్సాలు, ఉమారెడ్లు, రోజాలు, వెల్లంపల్లు ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి చివరికి ఈ ప్రాంతంలో ఓట్లు కూడా వేయించుకొని ఎన్నికలు అయిన తర్వాత వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.